హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకుటి సికే వ్లాగ్స్. వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మామిడికాయ చట్నీ అనమాట. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా మ్యాంగోస్ అనేవి దొరుకుతాయి అనమాట. సీజన్తో పని లేదు, ప్రతి సీజన్లోనూ మనకు మ్యాంగోస్ దొరుకుతాయి. కానీ సమ్మర్లో దొరికేవి కొద్దిగా స్పెషల్ అనమాట. ఈ సమ్మర్లో దొరికిన ఈ మ్యాంగోస్తో నేను అనేది మ్యాంగో చట్నీ చేస్తున్నాను. ఈ మామిడికాయ కారం చేయడానికి మనకు రోల్ అవసరం లేదు, మిక్సీ అవసరం లేదు. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్ చెప్తానమాట. సో తప్పకుండా వీడియో అనేది కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఇలా నేను ఒక 2 మ్యాంగోస్ తీసుకొని దానిపైన ఉన్న పీల్ మొత్తాన్ని తీసేస్తాను. ఇలా కంప్లీట్గా మొత్తం పీల్ మొత్తం తీసేసిన తర్వాత దీన్ని మనం తురుము పట్టుకోవాలన్నమాట. ఇలా మెత్తగా తురుము పట్టుకోవాలి. ఇలా తురుము పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 2 మామిడికాయల తురుము అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను కొద్దిగా స్పైసీగా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా కారం అనేది ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు నార్మల్గా వేసుకోండి. తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట. దీన్ని మనం కచ్చపచ్చగా దంచుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మామిడికాయ తురుముకు బాగా పట్టేలా ఒక 3 to 4 minutes బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనం వేసిన ఉప్పు, కారం, తెల్లవాయలు అన్నీ బాగా కలుపుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి కొద్దిగా తిరువాత దినుసులు, తర్వాత కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి. ఒకవేళ మీరు తెల్లవాయి వేసుకోవాలంటే ఇక్కడ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇంకా సరిపోతుందని వేసుకోలేదు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మొత్తం మామిడి తురుమును ఇందులోకి వేయాలి. ఇలా మామిడి తురుము మొత్తం ఇందులోకి వేసిన తర్వాత ఈ తర్వాత మొత్తం మామిడి తురుముకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 3 minutes బాగా మనం ఆయిల్లోనే దీన్ని మగ్గనివ్వాలన్నమాట. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకోండి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మామిడి తురుము అంతా మాడిపోతుంది అనమాట. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దీన్ని మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇలా 3 to 4 minutes బాగా మనం మిక్స్ చేసుకోవడం వలన మామిడి తురుము అనేది ఆయిల్లో బాగా మగ్గి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా మామిడికాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూసారు కదా. రోల్ అవసరం లేదు, మిక్సీ కూడా అవసరం లేకుండా. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. దానివల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. కిందన మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు అమ్మకుటి సికే వ్లాగ్స్.